హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పని ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. ఒక రేపటికి నువ్వు నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. ఎక్కడుందయ్యా నీకు? 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తే ఇదేంటి? నమస్తే మిత్రులారా. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకు సూటి ప్రశ్న. కేవలం 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడినటువంటి స్టీల్ ప్లాంటు తనకొచ్చిన లాభాల నుండి, డివిడెంట్ల నుండి 58,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో కానీ చెల్లించటం జరిగింది. ఇది నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి. అలాగైతే ఇది తెల్ల ఏనుగు ఎలా అవుతుంది అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సొంత గనులు లేకపోయినా సరే 73 లక్షల టన్నుల సాలీన స్టీల్ ఉత్పత్తి చేసి ఈ దేశ అవసరాలకి స్టీల్ ప్లాంట్ ఇస్తూ ఉంది. ఇది నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి. 2022 నుండి బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం చేయాలి 100% అనే పేరుతో దీన్ని నష్టాల్లోకి తోసింది. నిజమా కాదా చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఈరోజు సోమరిపోతులు అంటున్నాడు కార్మికుల్ని. 110% ఉత్పత్తిని బ్లాస్ట్ ఫర్నేస్లో భయంకరమైనటువంటి నిప్పుల కొలిమి దగ్గర పనిచేసి వాళ్ళు ఉత్పత్తి చేశారా లేదా చెప్పాలి. 35 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు కావాలని అడుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకోసం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలని అడగటం లేదు. కేవలం ఢిల్లీ దొరల కోసం, వారి యొక్క అడుగులకు మడుగులెత్తడం కోసమే చంద్రబాబు నాయుడు ఈ రకంగా చేస్తూ ఉన్నాడు.